హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చరణ్. ఈరోజు ఒక లెర్నింగ్ వీడియో అయితే చేస్తున్నాం విచ్ ఈస్ రిలేటెడ్ టు వాల్యూమ్స్. అప్పుడు నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాను. ఇప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. అండ్ యాక్టివ్ క్యాండిల్లో ఒకటి, దీని క్యాండిల్ కన్నా ఈ క్యాండిల్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉన్నా సరే యాక్టివ్ క్యాండిల్ కింద కన్సిడర్ చేసుకుంటాం, లేదు ఈక్వల్గా ఉన్నా సరే దాన్ని యాక్టివ్ క్యాండిల్ కింద కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఓకే, వాల్యూమ్ క్యాండిల్ అనేది ఈ ఒక ఇష్యూ. ఓకే, అండ్ డబ్ల్యూ ప్యాటర్న్స్ అంటే, అండ్ వన్ థింగ్, డబ్ల్యూ ప్యాటర్న్స్ ఎక్కడ చూడాలో నేను మీకు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఎందుకంటే డబ్ల్యూ ప్యాటర్న్స్ అనేది రివర్సల్ దగ్గరే చూస్తాం యూజువల్లీ. ఎందుకంటే మనకు ఒక లెవెల్ ఉండాలి, ఆ లెవెల్ దగ్గర రివర్సల్ మాత్రమే చూస్తాం అనమాట. ఓకే, అలాగనమాట. సో దాన్ని నేను సపరేట్గా చెప్పాలి. అది ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్, అది వాల్యూమ్ కాన్సెప్ట్ కాదు, అది ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్. సపరేట్గా చెప్పాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను దాని మీద కూడా తీసుకుంటాను అనమాట. ఓకే, అండ్ ఈ డబ్ల్యూ ప్యాటర్న్లో దీంతో పాటు అండ్ ఒక 8 కన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక వాల్యూమ్ కన్ఫర్మేషన్ కాండి, అవన్నీ ప్రైస్ యాక్షన్ కిందకే వస్తాయి. అవి కూడా తెలుసు అని అనుకుంటున్నాను మరి, ఎందుకంటే ఇండికేటర్ కన్ఫర్మేషన్ ఒకటి, ప్రైస్ కన్ఫర్మేషన్ ఒకటి, అండ్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఒకటి, అండ్ ప్యాటర్న్స్ కన్ఫర్మేషన్ ఒకటి, అండ్ ఈ స్వింగ్ కన్ఫర్మేషన్ ఒకటి. సో ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. తెలియకపోతే అడగండి కామెంట్లో, ఏ టైప్ ఆఫ్ తెలుసు తెలీదు అని చెప్పేసి కామెంట్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు లెవెల్ దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్స్లో సెల్లర్స్ అనేవాళ్ళు ట్రై చేయాలి ఆ లెవెల్ అనేది బ్రేక్ చేయడానికి. కానీ వాళ్ళు ఫేక్ అయిన తర్వాత మన ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అది వ్యాలిడ్ డబ్ల్యూ ప్యాటర్న్ కిందకి వస్తుంది. ఓకే, అండ్ బాటమ్ రివర్సల్ కిందకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. ఓకే, ఇది లెవెల్. ఓకే, ఇది లెవెల్. ఇది లెవెల్ ఎలా అయింది అని చెప్పేసి అంటే ప్రీవియస్గా ఉంది ప్రైస్ యాక్షన్. ఓకే, సో అది సపోర్ట్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, అప్పుడు ఏంటి, మనకి సెల్లర్స్ అనేవాళ్ళు ట్రై చేయాలి, దాని తర్వాత నామినల్ బయర్స్ అనేవాళ్ళు ట్రై చేయాలి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా. దాని తర్వాత మళ్ళీ మనకి సెల్లర్స్ అనేవాళ్ళు ట్రై చేశారు. ఈ క్యాండిల్ దగ్గర సెల్లర్స్ అనేవాళ్ళు ట్రై చేశారా, ఈ సెకండ్ క్యాండిల్ దగ్గర వాల్యూమ్ అనేది చూడండి ఇక్కడ. ఓకే, ఇది యాక్టివ్ క్యాండిల్ కదా. సో ఎప్పుడైతే ప్రైస్ అనేది దీని పైకి వెళ్తుందో అప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు మళ్ళీ ట్రై చేశారా, దాని తర్వాత మళ్ళీ ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఎప్పుడు పోతారు, ఈ క్యాండిల్ దగ్గర చూడండి. ఈ క్యాండిల్ దగ్గర వాల్యూమ్ చూడండి, వాల్యూమ్ పెరిగింది కదా ఈ క్యాండిల్ దగ్గర. సో సెల్లర్స్ అనేవాళ్ళు ట్రై చేశారు కానీ కిందకి తీసుకెళ్ళకపోతున్నారు, నెక్ లైన్ వరకే తీసుకెళ్ళగలుగుతున్నారు. ఓకే, ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళు ఫేక్ అయ్యారో మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఈ ప్లానింగ్ 1:1 1:2 వరకు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కదా, మళ్ళీ రివర్సల్ కదా, మళ్ళీ సేమ్ వచ్చిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ అనేది ప్లాన్ చేస్తాయి. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటి, మళ్ళీ రీటెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ప్లాన్ చేసి 2 times, అంతకుమించి పని చేసి. ఓకే, అలాగనమాట. అండ్ ఈ క్యాండిల్ దగ్గర కూడా చూడండి కావాలంటే, ఈ టోటల్ ప్యాటర్న్లో ఈ క్యాండిల్ చూడండి, ఒక 1 2 3 సెల్లర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు. ఇక్కడ సెల్లర్స్ వాల్యూమ్ అనేది వచ్చింది, ఇలాగ ఇంక్రీజ్ అవుతుందో వాల్యూమ్, ఇంక్రీజ్ అవుతుందో ఇలాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్టివ్ క్యాండిల్స్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఓకే, వాల్యూమ్ అనేది బిల్డ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయిందో మళ్ళీ ఇది నెక్ లైన్ అనమాట. ఓకే, క్యాండిల్ అనేది క్లోజ్ అయిన తర్వాత ఈ సెల్లర్స్, ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎగ్జిక్యూట్ అయ్యి ప్రైస్ అనేది పైకి తీసుకెళ్తారు అనమాట. అండ్ మీకు ఇంకోటి చెప్పాను, డబ్ల్యూ ప్యాటర్న్లో ఇలా డబ్ల్యూ వచ్చింది అండ్ ఇలా కిందకు వచ్చి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా సెల్లర్స్ ట్రై చేస్తారు. దీని దగ్గర కూడా మనం పెట్టుకోవచ్చు అని చెప్పాను మీకు. సో ఆ ప్యాటర్న్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారా, ఇక్కడ వాల్యూమ్ చూడండి, ఈ క్యాండిల్ వాల్యూమ్ చూసారా, ఈ క్యాండిల్ వాల్యూమ్. ఎప్పుడైతే సెల్లర్స్ అనేవాళ్ళు ట్రై చేసి నెక్ లైన్ కింద కూడా తీసుకెళ్ళకపోతున్నారు దాన్ని. ఓకే, కానీ సెల్లర్స్ అనేవాళ్ళు ట్రై చేశారు, ఎప్పుడైతే దీనిపైన క్లోజ్ అయిందో అప్పుడు ఇక్కడ నుంచి మనం బై అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, విత్ దీనిపైన కింద క్లోజ్ పెట్టానమాట. ఓకే, ఇదేంటి, ఇక్కడ దీని వెయిటేజ్ ఇది. ఓకే, ఎక్కడ పడితే అక్కడ కాదు, దీని వెయిటేజ్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయ్యి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చి రీటెస్ట్లో సెల్లర్స్ ట్రై చేసి దీని కింద తీసుకెళ్ళకపోయి పైకి వెళ్తుంది కదా, అందుకు ఇది అలాగే వర్కౌట్ అయింది అనమాట. ఓకే, అంటే నేను ఇది వెతుక్కుని పెట్టుకోలేదు, జస్ట్ ఇప్పుడు రీసెంట్గానే జరిగింది ప్రైస్ యాక్షన్ అనమాట ఇది. ఓకే, ట్రైడ్ డొనేషన్, కాకపోతే నేను ఈవినింగ్ 8 o'clockకి అలా జరిగింది. ఓకే, కంప్లీట్ ప్రైస్ యాక్షన్ అనమాట. ఎప్పుడైతే మళ్ళీ నెక్ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళింది కదా, మళ్ళీ ఇది నెక్ లైన్ కదా, నెక్ లైన్ వచ్చినప్పుడు మళ్ళీ అది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది కదా, మళ్ళీ ఆ సపోర్ట్ దగ్గర కూడా డబ్ల్యూ ప్యాటర్న్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, సపోర్ట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సపోర్ట్ అయిన తర్వాత వ్యాలిడ్ సెల్ సైడ్ వాల్యూమ్ వచ్చింది అండ్ బై సైడ్ వాల్యూమ్ వచ్చింది, సెల్లర్స్ ట్రై చేశారు. ఇక్కడ చూడండి సెల్లర్స్ యాక్టివ్ క్యాండిల్ ఒకటి వచ్చింది ఇక్కడ, దీనిపైన ఎప్పుడైతే క్లోజ్ ఇచ్చిందో మళ్ళీ అప్పుడు క్యాండిల్ మీద ఎంట్రీ, అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ టైం వెళ్ళిపోయింది, దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం రీటెస్ట్కి వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళింది అనమాట. ఓకే,
సో వ్యాలిడ్ వర్కౌట్ అవుతుంది. ఇది ఆప్షన్స్లో కూడా వర్కౌట్ అవుతుంది, డైరెక్ట్ ఆప్షన్స్లో కూడా వర్కౌట్ అవుతుంది. మీకు కావాలని చెప్పేసి అంటే ఆప్షన్స్ నిఫ్టీ, ఒకసారి నిఫ్టీ ఆప్షన్స్ చూద్దాం. ఓకే, నిఫ్టీ ఆప్షన్స్ వాల్యూమ్ ఎక్కడ ఉంటే అక్కడ పనిచేస్తుంది అనమాట. ఓకే, ఆప్షన్స్లో పనిచేస్తుంది, ఫ్యూచర్స్లో కూడా పనిచేస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ అనమాట. సో ఇక్కడ చూడండి మీకు వ్యాలిడ్ డబ్ల్యూ ప్యాటర్న్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి, రివర్సల్లో డబ్ల్యూ ప్యాటర్న్స్. ఓకే, డబ్ల్యూ ప్యాటర్న్స్కి ఇక్కడ చూడండి ఈ ప్యాటర్న్స్ కనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వాల్యూమ్ వచ్చింది, అంత పైకి వెళ్ళింది. దాని తర్వాత వాల్యూమ్ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ చూడండి, ఇక్కడ యాక్టివ్ వాల్యూమ్ వచ్చిందా, దీనిపైన క్లోజ్ ఇచ్చిందా, దాని తర్వాత ప్రైస్ అనేది గ్రాస్టిక్ మూమెంట్ అనమాట. దాని తర్వాత ఇక్కడ నుంచి సెల్లర్స్ వచ్చారు. ఇది ఈ లో టైం ఫ్రేమ్లో ఎంట్రీ, లో టైం ఫ్రేమ్లో ఎగ్జిట్. ఇక్కడ నుంచి సెల్లర్స్ ఎందుకు వచ్చారంటే ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ ఎంట్రీ అది. ఓకే, హై టైం ఫ్రేమ్లో వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి దీన్ని డామినేట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ అది ప్రైస్ యాక్షన్ కంప్లీట్లీ. ఎందుకంటే అక్కడ ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూడాలి మళ్ళీ. ఓకే, దాని తర్వాత మళ్ళీ వచ్చింది, దాని తర్వాత ఇది వ్యాలిడ్ డబ్ల్యూ ప్యాటర్న్ కాదు, మళ్ళీ వచ్చింది, డబ్ల్యూ ప్యాటర్న్స్ లేవు, ఇక్కడ లేవు. దాని తర్వాత ప్రైస్ అనేది పైకి వెళ్ళింది, ఇక్కడ వాల్యూమ్ అనేది వచ్చింది, బట్ ఇక్కడ క్యాండిల్ అనేది క్లోజ్ అనేది ఇవ్వలేదు. ఓకే, క్యాండిల్ అనేది క్లోజ్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ క్యాండిల్ పైన క్లోజ్ ఇచ్చింది కదా, క్లోజ్ ఇవ్వలేదు అని చెప్పేసి అనుకుంటున్నారా? అండ్ ఇక్కడ విక్ ఉంది, అర్థమవుతుందా? అంటే విక్ ఉన్నప్పుడు క్లోజ్ కాదు అది కూడా తెలుసా? అంటే తెలుసని అనుకుని చెప్తున్నాను నేను, ప్రైస్ యాక్షన్ కాదు, తెలుసని చెప్పేసి అనుకుంటున్నాను మరి. ఓకే, తెలియకపోతే చెప్పండి. ఓకే, చెప్తే ఒక్కొక్క టాపిక్ మీద మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత బయర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు, దాని తర్వాత సెల్లర్స్ ట్రై చేశారు, దాని తర్వాత క్లోజ్ ఇచ్చింది. ఇది వాల్యూ డబ్ల్యూ ప్యాటర్న్ ఏనా అని ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం? మళ్ళీ వాల్యూమ్స్. ఓకే, ఇక్కడ వాల్యూమ్స్ అనేది ట్రై చేశారు, చూడండి వాల్యూమ్స్ అనేది యాక్టివ్ వాల్యూమ్ వచ్చిందో ఇక్కడ క్యాండిల్ పైన. ఎప్పుడైతే ఈ క్యాండిల్ పైన క్లోజ్ ఇచ్చిందో అప్పుడు మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది, మళ్ళీ వెళ్ళింది అనమాట. రీటెస్ట్కి వచ్చిన తర్వాత కూడా ఎంట్రీ ఉంటుందని చెప్పాను డబ్ల్యూ ప్యాటర్న్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మాట్లాడుకున్నప్పుడు ఇలా ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి చెప్పాను, అక్కడ కూడా ట్రై చేస్తాను. అంటే ఏంటి, డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది, ఇది వాల్యూడ్ క్యాండిల్ కదా, వాల్యూ క్యాండిల్ ఏంటి చూడండి, యాక్టివ్ క్యాండిల్. సెల్లర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు, బట్ సెల్లింగ్ క్యాండిల్ అనేది క్లోజ్ చేయలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ కంపారిజన్ చూడండి ఒకసారి, ఇక్కడ వాల్యూమ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా వాల్యూమ్ అదే కదా, కానీ ఈ క్యాండిల్ చూడండి స్ట్రాంగ్గా క్లోజ్ చేయగలిగారు కదా. కాకపోతే ఇక్కడే సపోర్ట్ అనేది ఉంది కాబట్టి టార్గెట్ అనేది అయిపోయి వెళ్ళిపోయింది అది. ఓకే, కానీ ఇక్కడ ఏంటి, సెల్లర్స్ అనేవాళ్ళు సేమ్ వాల్యూమ్ వరకే వచ్చారు, ఇక్కడ కూడా సేమ్ వాల్యూమ్ వచ్చారు చూడండి, వాల్యూమ్ వరకు. కానీ క్యాండిల్ డిఫరెన్స్ చూడండి, కంప్లీట్లీ క్యాండిల్ ఇక్కడ హ్యామర్ టైప్లో ఫామ్ అయింది క్యాండిల్. సో అది క్యాండిల్ కన్ఫర్మేషన్ ఒకటి, వాల్యూమ్ యాక్టివ్ క్యాండిల్. సో సెల్లర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు, బట్ ఎక్కడి వరకు తీసుకెళ్ళగలుగుతున్నారు, నెక్ లైన్ వరకే తీసుకెళ్ళగలుగుతున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే దీనిపైన క్యాండిల్ క్లోజ్ ఇచ్చిందో మళ్ళీ అక్కడి నుంచి ర్యాలీ అనమాట. ఓకే, అండ్ అలాగనమాట. ఓకే, ప్రతి రివర్సల్ దగ్గరే జరిగేది ఇదే జరుగుతుంది. ఓకే, ఎప్పుడైనా అంటే మీరు అబ్జర్వ్ చేయకపోతే అబ్జర్వ్ చేయండి. ఓకే, అండ్ ఇది ఎలా ఐడెంటిఫై చేయడం అంటే ఇది ఈ టైం ఫ్రేమ్లో కాదు ఇది. ఓకే, ఐదర్ లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారా, బయర్స్ ట్రై చేశారు, బయర్ క్యాండిల్ ట్రై చేశారు, నామినల్ వాల్యూమ్, అండ్ ఇది యాక్టివ్ క్యాండిల్. ఓకే, ఇది యాక్టివ్ క్యాండిల్ ఏదైతే పక్కన ఉందో అది యాక్టివ్ సెల్లింగ్ క్యాండిల్. దీనిపైన ఎప్పుడైతే క్లోజ్ ఇచ్చిందో కంటిన్యూస్ రన్. ఇది ఇక్కడ కూడా దొరకలేదు, అట్లీస్ట్ 1 minute కూడా దొరకలేదు. ఓకే, సో ఇప్పుడు ఏంటి 1 minute కూడా దొరకలేదంటే అప్పుడు మనం ఏం చేస్తాం, 15 seconds కూడా వెళ్ళిపోతాం. ఓకే, 15 seconds కూడా వెళ్ళిపోతే అప్పుడు ఏంటి, ఇది డబ్ల్యూ ప్యాటర్నే కదా. ఓకే, ఇది డబ్ల్యూ ప్యాటర్నే కదా. సో ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ సెల్లింగ్ వాల్యూమ్ అనేది కావాలి. ఇది చూడండి, యాక్టివ్ వాల్యూమ్, సెల్లింగ్ వాల్యూమ్, ఇది యాక్టివ్ క్యాండిల్సే కదా సెల్లింగ్ వాల్యూమ్. ఎప్పుడైతే దీనిపైన క్లోజ్ ఇచ్చిందో జంప్. ఓకే, అదనమాట. సో అది దట్ ఈస్ హౌ టు ఐడెంటిఫై రివర్సల్స్ విత్ వాల్యూమ్ అనమాట. ఓకే, యాక్టివ్ క్యాండిల్స్ మీకు ఇక్కడ ఏమేమి వచ్చింది, యాక్టివ్ స్వింగ్స్, ఇన్యాక్టివ్ స్వింగ్స్ ఐడెంటిఫై చేయడం వచ్చింది, యాక్టివ్ క్యాండిల్స్, ఇన్యాక్టివ్ క్యాండిల్స్ ఐడెంటిఫై చేయడం వచ్చింది, వ్యాలిడ్ డబ్ల్యూ ప్యాటర్న్స్, నెక్ లైన్ దగ్గర మళ్ళీ రివర్సల్ దగ్గర సెల్లర్స్ ట్రై చేసి ఫేక్ అవుట్ అయిన తర్వాత ఎంట్రీ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలన్న విషయం అర్థమైంది కదా. ఓకే, సో అదనమాట. సో ఇది టాపిక్స్. అండ్ మిగిలిందంతా దీనికి ప్రైజ్ యాక్షన్ కనుక కొంచెం ఇంక్లూడ్ చేస్తే లైక్ హ్యామర్ ఫార్మేషన్ కానీ, లేకపోతే డబ్ల్యూ ప్యాటర్న్స్ ఐడెంటిఫికేషన్ కానీ, లైక్ ఇప్పుడు ఏ లెవెల్ దగ్గర డబ్ల్యూ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి అని కానీ, లేకపోతే ఇలాగా బ్రేక్అవుట్ అండి ఏంటి అంటే విక్ పైన క్లోజ్ అవుతుంది. సో ఇలా ప్రైజ్ యాక్షన్ కాన్సెప్ట్స్ అన్ని మీకు తెలియకపోతే చెప్పండి, తెలియదని చెప్పేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, కాఫ్ట్ బేసిక్ ట్రేడింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒక బేసిక్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేసాము.